వెలుగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లెలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను త్యాగం చేశారని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు 4 జిల్లాల భవిష్యత్తును మార్చబోతోందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం పర్యటన సందర్భంగా వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని మండిపడ్డారు. గత పాలకులను చూసి అధికారులు కూడా పనిచేయడానికే భయపడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో అసత్య ప్రచారాలు చేస్తున్న గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. చాలా ఆర్థిక ఇబ్బందులున్నాయి. రాష్ట్రం విధ్వంసం అయింది. రాష్ట్రం యొక్క మొరేల్ ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా ఇష్టపడే పనిచేసి లేరు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ అయితే అధపాతాళానికి పోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలా సవాళ్లు చూశాను. ఒకప్పుడు తీవ్రవాదులు, నా కోసం నేను చేయలే, ఈ రాష్ట్రం కోసం ఆలోచించాను.